శ్రీ సాయి బాబా జయ సాయి బాబా శ్రీ సాయి జయ సాయి బాబా. ఏమైందండి? ఎవరు నువ్వు? ఆయన భార్యని. భార్యవా? ఆయన అయితే 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పరిశాన్ చేస్తాడు. ఏంది బావ అంటారు? నువ్వే వచ్చి మధ్యలో. నా బావ. నీ బావనా? నా మొగుడు. నా బావ. నా మొగుడు. నా బావ. 5 లక్షల రూపాయలు కట్టి తీసుకొని పోని, మీరు ఏదైతారో తర్వాత చూసుకోండి. నేను ఇడిపించుకోపోతా మా బావ. ఇడిపించుకోపోతా నా మొగన్ని. నేను ఇడిపించుకోపోతా. సరే నీ మొగన్ని నువ్వే ఇడిపించుకో. నువ్వే ఇడిపించుకోపో. రమ్య సుశీల రమ్య సుశీల. అయ్యో దేవుడా, అయ్యో. బాబా ఎండలు మస్తు కొడతానే, కొనువంట అస్సలు కొంటలేడాయి. ఏం చేసుడు? ఎండాకాలంతో వశం అవుతలేదు. ఏం మొగుడు ఏమో నా మొగుడు, నా మాయదారి మొగుడు. ఏంటిది? ఎవరు బాగానే రుసరుసలాడతాను. ఇట్లా దా, ఇటు కూర్చోడా, కూర్చో. నిప్పుల మీద వేసిన ఉప్పు లేక చిట్టపట్టలాడతాను. ఎండలు ఎట్లా కొడతాన్నాయి? ఎన్ని రోజుల నుండి చెప్తానా ఫ్రిడ్జ్ కొనమని, చల్లటి నీళ్ళు తాగాలని ఉన్నది. అయినా కానీ నీకు రోజు రోజు నా మీద ప్రేమ తగ్గిపోయింది. కానీ ఎందుకే అట్లా అంటాను? ఎట్లా అనాలే? నీకు ఫ్రిడ్జ్ కావాలి అంతేనా? నేను కొనిస్తా, తప్పకుండా కొనిస్తా. సరే. ఇప్పుడు ఉన్నట్టానే నీ మీద ప్రేమ. అవును. వెళ్ళి మనం తినడానికి ఏమన్నా రేపు. సరే. బావా ఏంద్రా, దా దా దా. ఏంద్రా బామ్మది? ఏంది బావా? ఏం సంగతిరా? ఎండలు బాగా కొడతానే బావా. మరి ఎండాకాలం ఎండ కొట్టకపోతే ఏం కొడుతుందిరా? అందుకే ఎండలు కొడతానే బాగుపడదు. అదేరా నేనేమంటన్నా, ఎండాకాలం ఎండలు కొట్టకపోతే ఏం కొడతాయి? బావా అక్క ఉన్నదా? ఉన్నదిరా. అక్క అక్క తమ్ముడు వచ్చినవారా? అక్క ఎప్పుడు వచ్చినవరా? ఇంత ముందు వచ్చినాక. అంత మంచేనా? అంత మంచిదే. అరే తమ్ముడు, చెప్పిన పని చేసినవారా? చేసినాక. సరే ఉండు, బావకు నీకేదైనా తినడానికి తీసుకొస్తాను. బావా అక్క నువ్వు లేకపోతే నేను అన్నది లేకపోతే బావా. మా అమ్మ నాన్న చనిపోయిన కానీ మీరే మమ్మల్ని తల్లిదండ్రులకు తాస్తాను బావా. ఎందుకురా బాధపడతాను? ఏ రోజైనా నీకు ఏమైనా లోటు చేసినావారా? లేదు బావా, మీరు నన్ను మంచిగా చూసుకుంటారు బావా. నేనే బాధపడక బాధపడకు.
చాలు బావా. మంచిని తెమ్మంటావారా? సరే బావ, ఒక్కటి మంచిగా మన సుశీల, సుశీల, నీళ్ళు పట్టుకోరు. సుశీల, చూసినావా మీ తమ్ముడు ఏమంటాడు? మనమే అమ్మా నాన్న, మీరే నాకు అమ్మా నాన్న అని అంటాండే. సాయంత్రం మార్కెట్ పోవాలి రాడు. సరే అక్క. అరే మీ అక్క నేను ఉన్నంత వరకు నీకు ఏ బాధ లేకుండా, ఏ లోటు లేకుండా చూసుకుంటాం రా. సరే ఏ రంగా, అయ్యా కర్ర తీసుకొని రా. రంగా రా, వెళ్తాడు. అయ్యా బయటికి పోదామంటాడు. రా. అయ్యా ఆ భూమి మంచిగా ఉన్నది, ఎవరిది అది? కబ్జా చేసుకుందామా? సరే అయ్యా, చూద్దాం. సరే అయ్యా, చూద్దాం పా. చూద్దామా? మంచిగా ఉన్నది పా. నా పేరు నరహరి. నా కంట కనబడ్డదంతా కబ్జా చేసుడే, కబ్జా చేసుడే. నరహర అన్న అత్తాడు కదా, మొన్న 2000 రూపాయలు ఇచ్చేయండి, అవి ఇచ్చేసేస్తా. మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉన్నదనుకో తీసుకోవచ్చు. ఇదే ఐడియా నాది. నమస్తే నరహరనా. నమస్తే నరహరనా, చెప్పు. ఆ మధ్యలో నాకు పైసలు ఇచ్చినావు కదా 2000, ఇగో అన్న తీసుకొచ్చిన. ఉంచపోయాను, తర్వాత చెప్పదు. అబ్బా నరహరనా, నీ దగ్గర పైసలు తీసుకొని ఇయ్యలేదనుకో ఒక్కొక్కరి భూములని కబ్జా చేస్తాను. గోపాలకృష్ణ అన్నా మీరు కోపాన్ని రాకూరి. నరహరన్నా, నీ పైసలు నువ్వు తీసుకో అన్న, నువ్వు తీసుకో. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ? నరహరన్నా, ఏం కోపం తెచ్చుకోకూరు అనుకుంటున్నావు? అన్నా ఏం కోపం తెచ్చుకోకు, నీ పైసలు ఇచ్చిన. నరహరన్నా, ఎప్పుడన్నా అవసరం ఉంటే పైసలు ఇయ్య అన్న. ఇస్తా మంచిగా మాట్లాడు. సరే అన్న. గోపాలకృష్ణ అన్నా కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడు. సరే అన్న. గోపాలకృష్ణ అన్నా, కంటికే కనబడతలేవు, ఎడిపోతావు? ఏమున్నదన్నా, పని చేసుకుని అటు ఇటు తిరుగుతానా, మీకేందన్నా మంచిగా పేమెంట్ ఇస్తాను. సరే అన్న, నేను ఉంటానా.
సుశీల ఏంటండి షర్ట్ పట్టుకోనరా. ఏంటండి టిప్ టాప్ గా తయారైన ఎటు పోతాను ఆఫీస్ ఏం ఆఫీసు పక్క ఊర్లో కొత్త బ్రాంచ్ పెట్టినా కాదే, దానికి నేనే కదా ఏం చూసుకోవాల్సింది. బ్రాంచ్ ఏమో బ్రాంచ్ గిరించి అనుకుంటా 15 రోజులు పోతాను. మరి నాకు ఎట్లా ఉంటదండి, నాకు మంచిగా అనిపిస్తలేదండి. సుశీల ఆ, ఆ బ్రాంచ్ కూడా నేనే చూసుకోవాలి కాదే. ఏం ఎట్లా చూస్- నేను అట్లా అంటే ఏం చూసుకున్నాడో ఏమో. తొందరగా రండి, ఒక రోజు ముందు రండి. ఒక్క రోజు ముందు రావాలనా? ఉమ్. ఓకే సరే, తప్పకుండా వస్తా. ఆ? నా కళ్ళ తెలివి అవి అక్కడ ఉన్నాయి, తీసుకో. రేపు రండి. సోమలింగం రేయ్ రారా. అరే సోమలింగం, గీడియా పోదాం దారా. ఎందుకు బావ? ఎరా చెప్తే కానీ రావారా? ఏ పోదాం బా, అట్లా కాదు, దేనికనే మాట్లాడతాను. దా. సరే బా. బావ ఎక్కడ తీసుకొచ్చినావు? దారా చెప్తా. ఇది కూడా మనదేరా ఇల్లు. బావా తప్పు బావా. రేయ్ దారా. రమ్యా రమ్యా రేయ్ నువ్వు ఆడ కూర్చో. ఆఫీస్ పని మీద అంటే వెళ్ళి 15 రోజులు అవుతుంది. నేను ఒక్కదాన్ని ఇప్పుడు రమ్య అక్కడ మెయిన్ బ్రాంచ్ అది నేనే చూసుకోవాలి, ఈ బ్రాంచ్ నేనే చూసుకోవాలి. వెళ్ళాలి కదా, తప్పది కదా. సరే, ఎక్కడ తిన్నావో ఏడ తిన్నావో నేను వెళ్ళి వంట చేయనా? బావా రమ్య ఇప్పుడు నీతో నచ్చిన ఆయన ఎవరు? అయ్యో పట్టింది చేతురా.
సోమలింగం బావా మీ అక్క బావా నీకు వివరాలన్నీ తర్వాత చెప్తా. మీ అక్క మంచి నీళ్ళు తాగి తాత మాటలోకి అది అనుకోకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారా? అక్కడ మీ అక్క చెప్పకరా, బావా ఉండే వాళ్ళు చచ్చిపోతుంది చెప్పకరా. సరే బావా. ఈ నిజము నువ్వే కాపాడాలి, జాగ్రత్తగా ఉంచాలి. ఇక్కడ కూడా తెలియదు. సరే బావా. బావ నువ్వు ఇప్పుడు బ్రాంచ్కి వెళ్ళడం అవసరం లేదు, నాతోనే ఉండు. ఏంటి రమ్య చిన్నపిల్లలకి మాట్లాడతాను? అది మెయిన్ బ్రాంచ్, నేను తప్పకుండా వెళ్ళాలి. నేను ఒక్కదాన్నే ఉంటాను, నువ్వు నాతోనే ఉండు. నాకు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలా అనకు. ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ రెండు బ్రాంచ్లు నేనే మెయింటైన్ చేయాలి. మళ్ళీ రేపు బయలుదేరుతానా, మళ్ళీ 15 రోజులైనా వచ్చేస్తాను. రమ్య రమ్య షర్ట్ తీసుకొని రా, ఆఫీస్ పోతా. రమ్య తప్పకుండా వెళ్ళాల్సిందే, అది మెయిన్ బ్రాంచ్. కళ్ళ తెలుస్తాం. జాగ్రత్త. ఫోన్ చేయి. సోమలింగం రే వెళ్దాం. అక్క తమ్ముడు వెళ్ళొస్తా. సరే జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, బాగా జాగ్రత్త. సరే మంచిది, వెళ్ళొస్తా. హలో నరహరన్న, అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి. ఏం లేదన్నా, మామిడి తోట వేరానికి వచ్చింది, అందుకోసమే ఒక 6 నెలలు ఇస్తాను నీకు. ఓకే అన్న. బావా నువ్వు చేస్తుంది తప్ప అనిపిస్తుంది బావా. ఎందుకు నువ్వు అలా చేసేది కాదు బావా. సోమలింగం, అనుకోకుండా గుడిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా. కారణాలు వేరే ఉన్నాయి, నీకు చెప్తే అర్థం కాదు. అరే ఈ విషయము మీ అక్కకి ఎట్టి పరిస్థితులు తెలియదురా, తెలిస్తే బాధపడుతుందిరా. బాధపడుతుంది బావా, అందుకని ఎట్టి పరిస్థితులు కూడా చెప్పకురా. సరే బావా, నేను వెళ్ళొస్తా. ఏంటిరా తమ్ముడు మందలేకుండా పోతాను? కొంచెం బాధ ఉన్నది అక్క నాకు. ఏం బాధరా నీకు? బావా చేజారిపోతుంది అక్క, కొంచెం చేజారిపోవడానికి ఏమైందిరా? జర జాగ్రత్త ఉండక్క.
అంకుల్ అంకుల్ ఎందుకు మొత్తం హుషారు ఉండేటోళ్ళు ఎందుకు బాధగా ఉన్నారు? కొంచెం బాధ నచ్చిన అందుకే కొంచెం. సరే అంకుల్ మెల్లంగా ఉండు. సరే నాన్న వెళ్తున్నా. గంగా రా. గోపాలకృష్ణ మన దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అయ్యా ఇంకా ఇయ్యలేదు. కనబడ్డా నీకు? నాకు అనవలేదు అయ్యా. మరి ఎత్తుకుదామా? సరే ఎత్తుకుదామయ్యా. మరి సీరియస్ ఎత్తికి వసూలు చేయాలి. సరే అయ్యా. అరే గోపాలకృష్ణ గారు 5 లక్షలు తీసుకొని పత్తా కనబడకుండా వేగిండ్రా. అవునరా నిజమేరా కనబడతలేడు. మరి ఎటు వేయండి ఈడు. అరే ఇవాళ ఖచ్చితంగా ఎట్లయినా చేసి దొరకబట్టాలి రా. అయ్యకు తెలిసింది అనుకో, కానీ ఇంట్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి అదేరా మనం అయ్యే కోపం చేస్తాను మన మీద వెంకలాడతలేడు. వాడు కనవాలా అని టాప్ చేస్తాడు. నేను వస్తానగా. లేదు అయ్యగారి దగ్గర పోదాం పన్నాడు. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది 5 లక్షలు తీసుకొని? వడ్డీ లేదు అసలు లేదు ఏం ఇవ్వకుండా తిరుగుతున్నాడు. నేను కలుతా. అయ్యా తీసుకురమ్మన్నాడు. నేను కలుతా. లేదు కలుసు లేదు ఏం లేదు. నడు నడుస్తావా? నేను ఇక్కడికి వెళ్ళి అక్కడికి అన్నా. మరి మళ్ళీ ఆయన కలుతా. లేదు కలుసు లేదు. నడు నడు. నేను కలుతా అన్నాను. కలుసు లేదు ఏం లేదు. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు పైసలు తీసుకొని? 5 లక్షలు తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నరకనవాలే నువ్వు. నాకు ఏమనుకుంటాను నరహారి అంటే? నరహారం అంటే అయిపోయింది అనుకుంటాను. అన్నతో మాట్లాడదు కదా. మాట్లాడలేదు. అన్నతో మాట్లాడు. ఇప్పుడు ఏమనుకుంటాను చెప్పు. అయ్యా గోపాలకృష్ణ దొరికిండు. ఇక్కడ చెట్టు గడ్డేసినాం. మీరు రాండా? అన్న వదిలే అన్న. అన్న వదిలే అన్న. అన్న నాకు ఒక్క వాయిదా అన్న. మొత్తం పైసలు కడతా అన్న. మొత్తం కట్టదా విడిచిపెట్టలేదు అన్న. వదిలే అన్న. లేదు పరిశాన్ చెప్తానా మమ్మల్ని అన్న. వాళ్ళు తిరగలేక అదే అది అన్న వదిలే అన్న. లేదు లేదు ఖచ్చితంగా కట్టుడే. నాకు కొంచెం వాయిదా అన్న. వాయిదా లేదేం లేదు. లాస్ట్ పాయింట్ సరా కట్టేసాయి. చేతులు వస్తానే అన్న. ఏం చేయాలి నేను? నీకు ఒక్క వాయిదా అన్న. వాయిదా లేదు. కడతానా మొత్తం పైసలు కడతానా? ముచ్చట లేదు. ఏంది కట్టేసి కొడతాను పెద్ద మనిషి? ఊరేం గొడ్డు అయింది అనుకుంటానా? కట్టేసి కొడతాను. నేను నరహరిని. అదేంది 5 లక్షల రూపాయలు ఇచ్చిన. 5 లక్షలు నువ్వు కడతావా చెప్పు. వెళ్ళిపో. అన్న అన్న మా భార్యకు ఫోన్ చేయి అన్న. మా భార్యకు ఫోన్ చేయి. ఇంకో భార్య కూడా ఫోన్ చేయి. ఓకేనా అన్న? హలో, మీ ఆయనని చెట్టు కట్టేసినమ్మా. గుడి దగ్గర. ఇక్కడ గాయత్రిమాత గుడి ఉంది కదా, అక్కడే దగ్గరే. తొందర రానమ్మా, కొడతాను ఇక్కడ మీ ఆయనని. సరే.
మీకు ఇంకొక ఉన్నది కదా. అమ్మా మీ ఆయనని ఇక్కడ గాయత్రి మాత గుడి దగ్గర ఒకరు కొడతాండ్రు. ఏదో బాకున్నాడట డబ్బులు, దానికోసం చెట్టు కట్టేసి కొడతానమ్మా. తొందర రండి. ఓకే అమ్మా. ఏమండి ఏమైందండి? ఏమైంది బావా? ఇవ్వలేమా? బాగా కట్టేసింది. నేను 5 లక్షలు ఇచ్చిన, నాకు దొరుకుతలేడు, ఇస్తలేడు. అయితే కట్టేస్తావా? ఇట్లా కట్టేస్తావు? రమ్య బావంటున్నావు. నా బావనే నువ్వే బతివే. నా మొగండి, నా బావ, నా మొగుడు, నా బావ. ఏంద్రా ఎందుకు పెట్టుకుంటారా? బాగా నడిపిస్తా. నా మొగని నేను, నా బంగారం, నా ఇల్లు అమ్ముకొని నా మొగని నేను ఇడిపించుకుంటా. నాకు ఉన్నది బంగారం ఇల్లు, నా బావ నేను కూడా నడిపించుకుంటా. ఇడిపించడానికి నువ్వే పట్టుకోను నాకేందుకు ఆమవాడు? నాకు ఇంకా అవసరం లేదా ఆయన. రమ్య, సుశీల, రమ్య, సుశీల. అయ్యో దేవుడా. రమ్య, సుశీల, అయ్యో దేవుడా. చూసిండ్రా, ఉన్న ఒక్క పెళ్ళాన్ని మంచిగా చూసుకోర్రి. ఇంకో పెళ్ళం కోసం ఆశపడ్డరు, నా లెక్క అవుతుంది మీ పరిస్థితి. దేవుడా.